ఇవాళ నీ పాలనలో ఈ రోజు వరకు రాష్ట్రంలో 475 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నువ్వు గతంలోనే అడిగిన లిస్ట్ ఉంటే పంపండి అన్నావు. గంట సేపట్టే నీకు లిస్ట్ పంపినా, కానీ ఏ ఒక్క రైతును కూడా మీరు ఆదుకోలేదు. ఎందుకు జరిగిందో కూడా మీరు ఈరోజు చెప్పినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు రుణమాఫీ విషయంలో మీరు చూస్తే ఎన్ని ఇబ్బందులు ఉన్నాయంటే 31 రకాల సమస్యలు ఉన్నాయండి. ఇవి రుణమాఫీ జరగకపోవడానికి కారణాలు ఏంటి అంటే 31 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇందులో అన్ని డీటెయిల్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. మేము కింద నేను ఒక శాసనసభ్యుడిగా రివ్యూ చేశాను. అసలు ఏం జరుగుతూ ఉంది అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన పేపర్ ఇది. సార్ 31 రకాల సమస్యల వల్ల రుణమాఫీ క్షేత్రస్థాయిలో జరగడం లేదు అన్నారు. అందులో ప్రధానంగా మీరు ఇంకొక గమ్మత్ జిమ్మిక్ ఏం చేసిండ్రు, ఫేజ్ 1 ఫేజ్ 2. ఫేజ్ 1 1,00,000 రూపాయల లోపు మాఫీ, ఫేజ్ 2 1,50,000, ఫేజ్ 3 2 లక్షల లోపు అన్నారు. ఫేజ్ 1 ఫేజ్ 2లోనేమో రైతుల వివరాలు గ్రామాల వారీగా ఇచ్చారు. ఫేజ్ 3కి వచ్చేసరికి బయటపడుతుంది కదా ఎవరికైంది ఎవరు కాలేదు అని చెప్పి మోసం చేయడానికి రైతుల వివరాలు గ్రామాల వారీగా ఇవ్వకుండా బ్యాంకులకు పంపించేసిండ్రు. ఊర్లకు పోతే ఏమవుతుంది, వివరాలు లేవండి బ్యాంకుకు పోమంటున్నాడు వ్యవసాయ శాఖ అధికారి. వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర లిస్టే ఇయ్యలే వీళ్ళు, ఎందుకంటే వీళ్ళ డొల్లతనం బయటపడుతుంది, ఎవరికి రుణమాఫీ జరగలేదో బయటపడుతుందని. ఫేజ్ 1 ఫేజ్ 2లోనేమో రైతుల వివరాలు గ్రామాల వారీగా ఇచ్చి ఫేజ్ 3కి వచ్చేసరికి బ్యాంకులకు పంపిరు తప్ప ఏఈఓల దగ్గర వివరాలు లేవు. ఇలా రైతు రుణమాఫీ ఎగ్గొట్టడానికి ఈ ప్రభుత్వం 31 సాకులు చూపించింది. 31 సాకుల్లో ఒకటి రేషన్ కార్డుది మీకు సాక్ష్యాధారాలతో సహా చూపించాను. రెండవ కారణం ఫ్యామిలీ. ఇలా ఇది చాలా ఆశ్చర్యకరం, నిజంగా మీరు కూడా వింటే నవ్వుతారు. మా నియోజకవర్గంలో నల్ల మనెమ్మ, వారి భర్త గారు 2010లో చనిపోయారు. నల్ల మనెమ్మ గారు నారాయణరావుపేట గ్రామం. ఈ అమ్మగారికి 1,30,000 అప్పు ఉంది బ్యాంకులో, యూబీఐ బ్యాంకులో 1,30,000 అప్పు ఉంది. అయితే రుణమాఫీ కాలేదు. మీకు వ్యవసాయ శాఖ అధికారుల దగ్గరికి పోయింది, నాకు రుణమాఫీ కాలేదు అంటే, మీ భర్త చనిపోయింది కదా, మీ భర్త ఆధార్ కార్డు తీసుకురాపో అన్నారట. వీళ్ళ భర్త చనిపోయిందేమో 2010లో, ఆధార్ కార్డులు ఎప్పుడు ఇష్యూ అయినాయి, 2011 తర్వాత ఆధార్ కార్డులు ఇష్యూ అయినాయి. నా భర్త చనిపోయినాడు, ఈ ఆధార్ కార్డు పద్ధతే లేదు, నేనేడికెళ్ళి ఆధార్ కార్డు తేవాలంటే ఆధార్ కార్డు లేకపోతే నీకు రుణమాఫీ కాదుపో అంటుండ్రు. ఇప్పుడు ఆమె ఏం కావాలి, యాడికెళ్ళి తేవాలి ఆధార్ కార్డు? భర్త చనిపోయింది 2010లో, 15 ఏళ్ల కింద భర్త చనిపోతే ఇప్పుడు ఆధార్ కార్డు లేదు, నీ భర్తకు ఆధార్ కార్డు లేదు కనుక నీకు రుణమాఫీ కాదుపో అంటున్నట. ఇగో ఇది ప్రభుత్వ తీరు. ఇంకో విషయం, కుంబాల సిద్ధారెడ్డి గారు, ఈయన వయసు 51 సంవత్సరాలు. కారణం ఏదైనా పాపమైన పెళ్లి చేసుకోలే, ఒంటరిగానే జీవిస్తున్నాడు కుంబాల సిద్ధారెడ్డి గారు. ఈయనకు 1,99,000 రూపాయలు అప్పు ఉంది. అయితే ఇప్పుడు వ్యవసాయ శాఖ ఈయనకు రుణమాఫీ కాలే. మొన్న నాకు రుణమాఫీ కాలేదు, 1,99,000 ఉంది, 2 లక్షల దాకా అయిపోయింది అన్నారు కదా అని నా వ్యవసాయ శాఖ అధికారుల దగ్గరకు పోయిండ్రు. అరే నీ భార్య పేరు కావాలన్నా, నీ భార్య ఆధార్ కార్డు తెపో అంటుడట. అరే నేను పెళ్ళే చేసుకోలే, యాడికెళ్ళి తేవాలని ఈయన అన్నాడట. భార్య లేకపోతే నీకు రుణమాఫీ కాదుపోంటుడట. అంటే ఫ్యామిలీని కలపాలి కదా మేము, నీ భార్య ఆధార్ కార్డు లేకపోతే నీకు ఏం పోటీ. ఇప్పుడు 51 ఏళ్ళకి నాకు ఎవడు పిల్లని ఇవ్వాలి, నేను ఎట్లా పెళ్లి చేసుకోవాలి, నేను ఆధార్ కార్డు యాడికెళ్ళి తెత్తుట, రుణమాఫీ ఎట్లా కావాలని చెప్పి పాపం మా కుంబాల సిద్ధారెడ్డి నా దగ్గరికి వచ్చి ఏడ్చుకుంటా చెప్పుకున్నాడు. ఇప్పుడు ఆయనకి పెళ్లి చేస్తుమా, ఏం చేస్తాం మరిగా? ఇప్పుడు పెళ్లి చేసుకోకపోవడం కూడా ఒక కారణమా రైతు రుణమాఫీ కాకపోవడానికి? రైతు సోదరులకు కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి ప్రాణాన్ని తీసుకోకండి. దేవుడు మనను బతకడానికి ప్రాణం ఇచ్చిండు తప్ప మనం ప్రాణం తీసుకోవడానికి మనకు జన్మనివ్వలేదు. ధైర్యంగా ఉండండి, మేమున్నాం. ఈ ప్రభుత్వం మెడలు వంచి ప్రతి రైతుకు రుణమాఫీ చేసేదాకా బీఆర్ఎస్ పార్టీ మీ పక్షాన పోరాడుతుంది. ప్రాణాలు మాత్రం తీసుకోవద్దు, మీ కుటుంబ సభ్యులను అనాథలు చెయ్యొద్దు అని చెప్పి కూడా నేను రైతు సోదరులందరికీ రాష్ట్రంలో విజ్ఞప్తి చేస్తున్నాం. ధైర్యంగా ఉండండి, తప్పకుండా మీకు జరిగే విధంగా మేము పోరాడతాం. మీరే మాకు ఈ బాధ్యత ఇచ్చిండ్రు. ప్రధాన ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వం మెడలు వంచే బాధ్యత మాకు ఇచ్చిండ్రు. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి బాధ్యత మాకు ఇచ్చిండ్రు. తప్పకుండా ప్రశ్నిస్తాం, తప్పకుండా మీ తరఫున పోరాడతాం. ప్రాణం పోయినా సరే
మీకోసం పోరాడుతుంది బీఆర్ఎస్ పార్టీ. ఆనాడు ప్రాణాలు తెగించేదాకా కేసీఆర్ కొట్లాడిండు, తెలంగాణ తెచ్చిండు. ఇవాళ తెలంగాణ ప్రజలు ప్రాణాలు కాపాడడానికి, మీ హక్కులు కాపాడడానికి, మీకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రాణాలకు తెగించైన పోరాడుతుంది. మీరు ధైర్యంగా ఉండాలని చెప్పి కూడా రైతు సోదరులకు నేను ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇవాళ నీ పాలనలో ఈ రోజు వరకు రాష్ట్రంలో 475 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నువ్వు గతంలోనే అడిగిన లిస్టు ఉంటే పంపండి అన్నావు. గంట సేపట్టే నీకు లిస్టు పంపిన, కానీ ఏ ఒక్క రైతును కూడా మీరు ఆదుకోలేదు. ఎందుకు జరిగిందో కూడా మీరు ఈరోజు చెప్పినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు రుణమాఫీ విషయంలో మీరు చూస్తే ఎన్ని ఇబ్బందులు ఉన్నాయంటే 31 రకాల సమస్యలు ఉన్నాయండి. ఇవి రుణమాఫీ జరగకపోవడానికి కారణాలు ఏంటి అంటే 31 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇందులో అన్ని డీటెయిల్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. నేను ఒక శాసనసభ్యుడిగా రివ్యూ చేశాను. అసలు ఏం జరుగుతూ ఉంది అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన పేపర్ ఇది. సార్ 31 రకాల సమస్యల వల్ల రుణమాఫీ క్షేత్రస్థాయిలో జరగడం లేదు అన్నారు. అందులో ప్రధానంగా మీరు ఇంకొక గమ్మత్ జిమ్మికి ఏం చేసిండ్రు, ఫేజ్ 1 ఫేజ్ 2. ఫేజ్ 1 1,00,000 రూపాయల లోపు మాఫీ, ఫేజ్ 2 1,50,000, ఫేజ్ 3 2 లక్షల లోపు అన్నారు. ఫేజ్ 1 ఫేజ్ 2లోనేమో రైతుల వివరాలు గ్రామాల వారీగా ఇచ్చారు. ఫేజ్ 3కి వచ్చేసరికి బయటపడుతుంది కదా ఎవరికైంది ఎవరు కాలేదు అని చెప్పి మోసం చేయడానికి రైతుల వివరాలు గ్రామాల వారీగా ఇవ్వకుండా బ్యాంకులకు పంపించేసిండ్రు. ఊర్లకు పోతే ఏమవుతుంది, వివరాలు లేవండి బ్యాంకుకు పోమంటున్నాడు వ్యవసాయ శాఖ అధికారి. వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర లిస్టే ఇయ్యలే వీళ్ళు, ఎందుకంటే వీళ్ళ డొల్లతనం బయటపడుతుంది, ఎవరికి రుణమాఫీ జరగలేదో బయటపడుతుందని. ఫేజ్ 1 ఫేజ్ 2లోనేమో రైతుల వివరాలు గ్రామాల వారీగా ఇచ్చి ఫేజ్ 3కి వచ్చేసరికి బ్యాంకులకు పంపిరు తప్ప ఏఈఓల దగ్గర వివరాలు లేవు. ఇలా రైతు రుణమాఫీ ఎగ్గొట్టడానికి ఈ ప్రభుత్వం 31 సాకులు చూపించింది. 31 సాకుల్లో ఒకటి రేషన్ కార్డుది మీకు సాక్ష్యాధారాలతో సహా చూపించాను. రెండవ కారణం ఫ్యామిలీ. ఇలా ఇది చాలా ఆశ్చర్యకరం, నిజంగా మీరు కూడా వింటే నవ్వుతారు. మా నియోజకవర్గంలో నల్ల మనెమ్మ, వారి భర్త గారు 2010లో చనిపోయారు. నల్ల మనెమ్మ గారు నారాయణరావుపేట గ్రామం. ఈ అమ్మగారికి 1,30,000 అప్పు ఉంది బ్యాంకులో, యూబీఐ బ్యాంకులో 1,30,000 అప్పు ఉంది. అయితే రుణమాఫీ కాలేదు. మీకు వ్యవసాయ శాఖ అధికారుల దగ్గరికి పోయింది, నాకు రుణమాఫీ కాలేదు అంటే, మీ భర్త చనిపోయింది కదా, మీ భర్త ఆధార్ కార్డు తీసుకురాపో అన్నారట. వీళ్ళ భర్త చనిపోయిందేమో 2010లో, ఆధార్ కార్డులు ఎప్పుడు ఇష్యూ అయినాయి, 2011 తర్వాత ఆధార్ కార్డులు ఇష్యూ అయినాయి. నా భర్త చనిపోయినాడు, ఈ ఆధార్ కార్డు పద్ధతే లేదు, నేనేడికెళ్ళి ఆధార్ కార్డు తేవాలంటే, ఆధార్ కార్డు లేకపోతే నీకు రుణమాఫీ కాదుపో అంటుండ్రు. ఇప్పుడు ఆమె ఏం కావాలి, యాడికెళ్ళి తేవాలి ఆధార్ కార్డు? భర్త చనిపోయింది 2010లో, 15 ఏళ్ల కింద భర్త చనిపోతే ఇప్పుడు ఆధార్ కార్డు లేదు, నీ భర్తకు ఆధార్ కార్డు లేదు కనుక నీకు రుణమాఫీ కాదుపో అంటున్నట. ఇగో ఇది ప్రభుత్వ తీరు. ఇంకో విషయం, కుంబాల సిద్ధారెడ్డి గారు, ఈయన వయసు 51 సంవత్సరాలు. కారణం ఏదైనా పాపమైన పెళ్లి చేసుకోలే, ఒంటరిగానే జీవిస్తున్నాడు కుంబాల సిద్ధారెడ్డి గారు. ఈయనకు 1,99,000 రూపాయలు అప్పు ఉంది. అయితే ఇప్పుడు వ్యవసాయ శాఖ, ఈయనకు రుణమాఫీ కాలే, మొన్న నాకు రుణమాఫీ కాలేదు 1,99,000 ఉంది, 2 లక్షల దాకా అయిపోయింది అన్నారు కదా అని నా వ్యవసాయ శాఖ అధికారుల దగ్గరికి పోయిండ్రు. అరే నీ భార్య పేరు కావాలన్నా, నీ భార్య ఆధార్ కార్డు తెపోంటుడట. అరే నేను పెళ్ళే చేసుకోలే, యాడికెళ్ళి తేవాలని ఈయన అన్నాడట. భార్య లేకపోతే నీకు రుణమాఫీ కాదుపోంటుడట. అంటే ఫ్యామిలీని కలపాలి కదా మేము, నీ భార్య ఆధార్ కార్డు లేకపోతే నీకు ఏం పోటీ. ఇప్పుడు 51 ఏళ్ళకి నాకు ఎవడు పిల్లని ఇవ్వాలి, నేను ఎట్లా పెళ్లి చేసుకోవాలి, నేను ఆధార్ కార్డు యాడికెళ్ళి తెత్తుట, రుణమాఫీ ఎట్లా కావాలని చెప్పి పాపం మా కుంబాల సిద్ధారెడ్డి నా దగ్గరికి వచ్చి ఏడ్చుకుంటా చెప్పుకున్నాడు. ఇప్పుడు ఆయనకి పెళ్లి చేస్తుమా, ఏం చేస్తాం మరిగా? ఇప్పుడు పెళ్లి చేసుకోకపోవడం కూడా ఒక కారణమా రైతు రుణమాఫీ కాకపోవడానికి? రైతు సోదరులకు కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి ప్రాణాన్ని తీసుకోకండి. దేవుడు మనను బతకడానికి ప్రాణం ఇచ్చింది తప్ప మనం ప్రాణం తీసుకోవడానికి మనకు జన్మనివ్వలేదు. ధైర్యంగా ఉండండి, మేమున్నాం. ఈ ప్రభుత్వం మెడలు వంచి ప్రతి రైతుకు రుణమాఫీ చేసేదాకా బీఆర్ఎస్ పార్టీ మీ పక్షాన పోరాడుతుంది.
ప్రాణాలు మాత్రం తీసుకోవద్దు, మీ కుటుంబ సభ్యులను అనాథలు చెయ్యొద్దు అని చెప్పి కూడా నేను రైతు సోదరులందరికీ ఈ రాష్ట్రంలో విజ్ఞప్తి చేస్తున్నాం. ధైర్యంగా ఉండండి, తప్పకుండా మీకు అవి జరిగే విధంగా మేము పోరాడతాం. మీరే మాకు ఈ బాధ్యత ఇచ్చిండ్రు. ప్రధాన ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వం మెడలు వంచే బాధ్యత మాకు ఇచ్చిండ్రు. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి బాధ్యత మాకు ఇచ్చిండ్రు. తప్పకుండా ప్రశ్నిస్తాం, తప్పకుండా మీ తరఫున పోరాడతాం. ప్రాణం పోయినా సరే మీకోసం పోరాడుతుంది బీఆర్ఎస్ పార్టీ. ఆనాడు ప్రాణాలు తెగించేదాకా కేసీఆర్ కొట్లాడిండు, తెలంగాణ తెచ్చిండు. ఇవాళ తెలంగాణ ప్రజలు ప్రాణాలు కాపాడడానికి, మీ హక్కులు కాపాడడానికి, మీకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రాణాలకు తెగించైన పోరాడుతుంది. మీరు ధైర్యంగా ఉండాలని చెప్పి కూడా రైతు సోదరులకు నేను ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.